అయిపోయింది ఆల్రెడీ ఓటింగ్. సో రూరల్ ఏరియా వీళ్ళందరూ కూడా ఏంటంటే వలస వెళ్ళిపోయారు. నిన్న హైదరాబాద్ లో మనం చూసామంటే కనుక ఓలా, ఊబర్ మీకు బండ్లు దొరకలేదు. ఆటోలు కానీ ఆటోలు లిటరల్ గా మీకు దొరకనే లేదు. చాలా కష్టం మీద మీకు ఏదో ట్రాన్స్పోర్టేషన్ దొరికింది. బస్సులు, నేను ఆర్టీసీ బస్సులో వచ్చాను. నేను ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ఆఫీసర్లను అడిగాను. నేను గత 3 రోజులుగా ప్రతిరోజు వాళ్ళు 200 బస్సులు తెలంగాణకి, రమారమి 200 బస్సులు ఆంధ్రాకి వాళ్ళు అదనంగా వేశారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్లీట్ కాకుండా వేశారు. అంటే హైదరాబాద్ నుంచి సిరిసిల్ల, మనకు రామగుండము, తర్వాత మనకు నిజామాబాదు, ఇటువంటి కరీంనగర్, ఇటువంటి ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ఆ సైడ్ వెళ్తే, ఇటు సైడ్ కోదాడ, ఖమ్మము, తర్వాత మనకు సూర్యాపేట్ లాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు అయితే కనుక, అలాగే మనకు జహీరాబాదు, అట్లా ఉత్తర తెలంగాణకు వెళ్ళిన వాళ్ళు, నల్గొండ, ఈ ప్రాంతాలు ఏ బే చూసినా కానీ కూడా మనకు జూబ్లీ బస్ స్టాప్ లో కావచ్చు, లేదా ఎంజీబీఎస్ లో కావచ్చు, రైల్వే స్టేషన్ లో కావచ్చు, కిక్కిరిసిపోయిన జనాలు. నిజంగా ఎంజీబీఎస్ లో రమారమి ప్రతి బస్సు కూడా 2 నుంచి 3 గంటల లేట్ గా వెళ్తున్నాయి అన్ని. ఎందుకంటే అక్కడ ప్రజలు అలా విరగబడి వెళ్తున్నారు అక్కడ. సో ఇది ఈ ప్యాటర్న్, అందుకనే మనకు సిటీలో ఓటింగ్ తక్కువ చూస్తుంది, మనకు రూరల్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది. దీన్ని యావరేజ్ చేసినప్పుడు మీకు 50 కనిపిస్తుంది. కానీ దీన్ని మనం ఆ కోణంలో చూడాలి. సిటీ ఓటింగ్ పర్సంటేజ్ తీసేస్తే కనుక బాగానే ఓటింగ్ జరుగుతున్నది 2 రాష్ట్రాల్లో కూడాను. సిటీ ఓటింగ్ లో 2, ఒకటి ఈ డ్యూయల్ ఓటింగ్ ఉన్నటువంటి 2 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఊర్లకు వెళ్ళి ఓటు వేయడము ఒకటైతే కనుక, రెండవది అక్కడ జనరల్ గా మిడిల్ క్లాస్, ఎస్పెషల్లీ అప్పర్ మిడిల్ క్లాస్ 3 రోజులు సెలవులు వచ్చాయి. శని, ఆది, సోమ 3 రోజులు సెలవులు రావడంతో శుక్రవారమే వాళ్ళందరూ బుక్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోవడం అన్నది జరిగింది. కాబట్టి వాళ్ళు ఓట్లు వేయలేదు. సో ఈ 2 విషయాలు కూడా అక్కడ ప్రభావితం చూపిస్తున్నాయి. అక్కడ రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాస్ లో ఎలాగైతే హైదరాబాద్ లో ఆ ప్రభావం ఉన్నదో, అలాగే విశాఖపట్నం కూడా ఇంచుమించు అదే ప్రభావం ఉన్నది. మేజర్ మెట్రోపాలిటన్ సిటీ విశాఖపట్నం కాబట్టి ఇక్కడ కూడా అదే ప్రభావం మనం చూస్తున్నాం. మనం మీరు పెద్ద పట్టణాల నుంచి చిన్న పట్టణాలకు వెళ్లే కొద్దీ మీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతున్నది. సో ఓవరాల్ గా నేను అనుకోవడం ఏంటంటే, ఈ రోజు అయిపోయిన తర్వాత ఫైనల్ నంబర్స్ వచ్చేసరికి బహుశా 2019లో ఉన్నటువంటి ప్యాటర్న్ కి ఈసారికి పెద్ద తేడా ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఒక 2% పెరగచ్చు, 2% తగ్గచ్చు. అది విత్ ఇన్ ద ప్యాటర్న్, విత్ ఇన్ ద యావరేజ్ లోనే ఉంది అని మనం అనుకోవాలి. దీనికి 2-3 సూచనలు ఉన్నాయి. ఒకటి, ఇది ఈరోజు కొత్తగా జరిగినటువంటి ప్యాటర్న్ ఏం కాదు, గతంలో జరిగినటువంటివి 2-3 ఘటనలు ఏవైతే మీరు చూపిస్తున్నారో, ఏదైతే చెప్తున్నారో, మన వైసీపీ ఎమ్మెల్యే కొట్టడము ఆ ఘటన కావచ్చు, రాయలసీమలో ఒక ప్రాంతంలో తల మీద తగిలి రక్తాలు వచ్చినటువంటి ఘటనలు కావచ్చు, ఇవి ఓవరాల్ 175 కాన్స్టిట్యూన్సీలో మనం చూసామంటే కనుక ఏవో 2-3 ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినాయి. కాబట్టి దాన్ని మనం మొత్తం రాష్ట్రం అంతా ఏదో గొడవగా ఉంది అని మనం చెప్పుకోవడానికి వీల్లేదు. లిటరల్ గా చూస్తే కనుక మనం గోదావరి జిల్లా తీసుకుందాము, విశాఖపట్నం తీసుకున్నాము అంటే ఉత్తర కోస్టల్ ఆంధ్రాలో ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు. ఇన్ఫాక్ట్ ఆ ఒక కాన్స్టిట్యూన్సీ తిప్పేస్తే కనుక ఈవెన్ కృష్ణా, గుంటూరు, ఒంగోలు ప్రాంతంలో కూడా పెద్దగా ఏం ఘటనలు జరగలేదు మనకు. నెల్లూరు కూడా మోరల్లెస్ శాంతియుతంగానే జరుగుతున్నది. ఒంగోలు ఏదో కరెంటు పోయి వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారని విన్నాను నేను. ఈవీఎంస్ కనిపించక ఏదో కొంత ఇబ్బంది ఉన్నాయి. ఈ టెక్నికాలిటీస్ ఎలాగ ఉంటాయి, ఈవీఎంలు మొరాయించడము, ఈవీఎంలో ఏదో పవర్ రాకపోవడం, ఇటువంటివి జరుగుతాయి. దాన్ని ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ప్రోటోకాల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రీప్లేస్ చేస్తారు. ఇటువంటి ఘటనలు జరిగితే వైసీపీ క్యాండిడేట్ ని వాళ్ళు గృహ నిర్బంధం చేయడం లాంటివి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఇది విస్తృత స్థాయికి వెళ్లకుండా ఆపగలుగుతున్నారు. కాబట్టి నాకు 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న ఎన్నికల్లో పెద్ద మార్పులు ఏం కనిపించట్లేదు. ఏదో పెద్ద వేవ్ ఏదర్ యాంటీ ఆర్ ప్రో ఎస్టాబ్లిష్మెంట్ నాకు కనిపించట్లేదు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు కాల్. ఎస్పెషలీ మనకు ఆంధ్రాలో చూస్తే కనుక హోరాహోరం నడుస్తుంది. కాబట్టి ఇది త్రికోణ పోటీ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ బరిలో దిగింది. జయమ్మ కూడా వాళ్ళ ఆవిడ కొడుకు వ్యతిరేకంగా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ లాస్ట్ మినిట్ లో షర్మిలాని సపోర్ట్ చేస్తూ ఇవ్వడం వల్ల బహుశా ఆ ఓట్ అనేది వైసీపీ నుంచే కట్ అవ్వచ్చేమో, కానీ అది మిగతా పార్టీలకు ప్రభావం చూపించకపోవచ్చు. తెలుగుదేశము, తర్వాత జగన్, జనసేన, అలాగే బీజేపీ ముగ్గురు కూటమిలో ఉన్నారు. వీళ్ళలో ఎంతవరకు మళ్ళీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని కూడా మనకు చెప్పలేము మనం. లాస్ట్ కూటమి కాబట్టి మరి ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుందో మనకు తెలియదు. సో ఇది త్రికోణ పోటీల్లో మరి ఎవరు ఎంత మొబిలైజ్ చేయగలరో దాని ఆధారంగా ఉంటుంది ఇది రిజల్ట్స్ అన్నది. ఇప్పటి వరకు మనకు గ్రౌండ్ లెవెల్ లో చూస్తే కనుక ఇద్దరిని సమర్థించే వాళ్ళు ఆల్మోస్ట్ 50% ఉన్నారు. బహుశా టీడీపీ కూటమికి ఒక ఆవగింజంత అడ్వాంటేజ్. అది మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్.
ఏదైనా చూద్దాం. ఓటింగ్ ప్యాటర్న్ లో మాత్రం నాకు పెద్ద తేడా కనిపించట్లేదు. మనకు ఎలక్షన్ సంస్కరణలు చేయనంత వరకు ఇటువంటి ప్యాటర్నే కంటిన్యూ అవుతుంది. ఏ వ్యక్తికైనా 2 ఓట్లు ఉండడం అన్నది ఫస్ట్ నిర్మూలించాలి. ఆధార్ తోటి మన బయోమెట్రిక్ తోటి లింక్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇవి పోతాయి. అవి పోయినప్పుడు మనకు ఓటింగ్ పర్సెంటేజ్ అక్రాస్ ద బోర్డ్ పెరుగుతుంది. అలాగే మనకు ఏదో వృత్తిరీత్యానో లేదా మెడికల్ ఎమర్జెన్సీయో కుటుంబ పరమైనటువంటి విషయాల్లోనో వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ బయటికి ప్రయాణం చేయవలసినటువంటి వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఈ రోజు కూడా మనం కలిగించట్లేదు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నది. అది దాన్ని మార్చి యావత్ జనానికి కూడా ఒక అటువంటి వెసులుబాటు కలిగిస్తే కనుక ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి 3-4 సంస్కరణలు చేస్తే ఆటోమేటిక్ గా ఓటింగ్ ప్యాటర్న్ పెరుగుతుంది. అయినా మనం దీని గురించి పెద్దగా మనం దీని ఏదో భయాందోళన చెందవలసిన అవసరం లేదు. 60-65%, 70% దగ్గర రమారమి మనకు 2 రాష్ట్రాల్లో కూడాను ఓవరాల్ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటున్నది. అది మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు రీసెంట్ గా వారం క్రితం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎవరో ఆయన ప్రశ్న అడిగితే చెప్పారు, మీ మొత్తం వెస్టర్న్ ప్రపంచం అంతా ఏ దేశంలో చూసినా కానీ మీ బెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత వస్తుందో మా దేశంలో లోవెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ అంతకంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పడం విన్నాం మనం. అది కాబట్టి ఓవరాల్ గా మన దేశంలో డెమోక్రసీకి ఒక విధమైనటువంటి పండగలా సెలబ్రేట్ చేయడము, ఒక విధమైనటువంటి రెస్పెక్టబిలిటీ ఇవ్వడం అన్నది మనం చూస్తున్నాము. 65% అనేది చాలా మర్యాదాస్పదమైనటువంటి నంబర్ కాబట్టి మనం దాన్ని పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు.